హలో ఎవ్రీవన్, ఈరోజు మా చెట్టు నుండి కరివేపాకు తెచ్చుకున్నాము. ఇలా తెచ్చుకున్న కరివేపాకు మొత్తాన్ని క్లీన్ చేసుకొని ఇలా ఒక చాట తీసుకొని అందులోకి వేసేసుకుంటున్నాను. నేను ఏదైనా పని చేసేటప్పుడు ఇలా చిన్న చిన్న పనులలో మా పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం నాకు ఇంట్రెస్ట్. మా పిల్లలు ఇంట్లో పని చేయాలి అనేది కాదు ఇక్కడ ఉద్దేశం. అప్పుడప్పుడు వాళ్ళు కూడా ఇలాంటి పనులలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటే వాళ్ళకు కూడా మెల్లగా అలవాటు అవుతుంది అనేది నా ఉద్దేశం. ఇలా కరివేపాకు మొత్తాన్ని మా పిల్లలిద్దరూ హెల్ప్ చేస్తూ మొత్తం తీసేసుకున్నాము. ఇలా ఒక చాటలోకి వేసుకున్న కరివేపాకు మొత్తాన్ని పక్కన ఉంచుకుంటున్నాను. ఇలా చిన్న కరివేపాకు కనిపించింది. ఇది మార్నింగ్ కర్రీలోకి వేద్దామని పక్కన తీసి ఉంచుకున్నాను. నేను కర్రీలో వేసే కరివేపాకు ఇలా చిన్నగా ఉన్నది ఎక్కువ వేసుకుంటాను. ఇలా కొంచెం ముదిరింది అన్న కరివేపాకుని ఎవరం తినడానికి ఇష్టపడము కాబట్టి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని, కడాయి పెద్దగా ఉండేటట్లు చూసుకున్నాను. పెద్దగా ఉన్న కరివేపాకు అయితే మనకి ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇలా కడాయి తీసుకున్న తర్వాత కరివేపాకు మొత్తాన్ని అందులోకి వేసేస్తున్నాను. కరివేపాకు ఫ్రై చేసేటప్పుడు పొగలు రాకూడదు. మనం హై ఫ్లేమ్లో పెట్టకూడదు, సిమ్లోనే ఉంచుకుంటేనే పొగలు రాదు. అది చేతితో ముట్టుకున్నా కూడా ఏం కాలట్లేదు. నాకు ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వడానికి దాదాపుగా 40 to 50 minutes టైం పట్టింది. నేను ఇలాంటి పనులన్నీ నేను ఫ్రీగా ఉన్నప్పుడే చేసుకుంటాను. ఎక్కువ శాతం ఈవినింగ్ టైం చేస్తాను. ఒక ఆకును పట్టుకొని చూస్తే ఇలా క్రిస్పీగా అవ్వాలి. మనకు అలా క్రిస్పీగా అవ్వలేదంటే మనం మిక్సీ జార్లో వేసేటప్పుడు అతుక్కుపోతుంది. ఇంకా కొంచెం క్రిస్పీనెస్ అనిపించలేదు నాకు, అందుకని ఇంకా కాసేపు ఉంచుకున్నాను. ఇలా క్రిస్పీగా అయిన మొత్తాన్ని మిక్సీ జార్ తీసుకొని ఈ విధంగా పొడి చేసుకున్నాను. ఈ పొడిని నేను కర్రీ చేసేటప్పుడు లేదంటే మా పిల్లలకు వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసి డైరెక్ట్గా ఈ పొడి వేసి తినిపిస్తాను. మా పిల్లలు కరివేపాకు తినడం చాలా తక్కువ, అందుకని ఇలా ట్రై చేస్తుంటాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.